ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్యా, మీ బలమైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ 30వ తేదీ 4వ నెల 24వ సంవత్సరంలో మమ్మల్ని చేర్చారు తండ్రి. ఈ నెల ఆఖరి దినంలో అయా దేవా, మేము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను దేవా. యేసు ప్రభువా, ఈ నెలంతయు నీ కృపలో కాచి కాపాడారు తండ్రి. యేసు నాయనా, ఇదిగో ప్రభు, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుచూ ఉన్నాను దేవా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయనా. అయ్యా, ఎంతమంది బిడ్డలు వివిధ రకములైన అయ్యా శోధనలు, బాధలు, కష్టాలు, కడగండ్లు, కన్నీరు కలిగి ఉన్నారో, ఏ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నావో, ఏ కుటుంబంలో ఏ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో ప్రతిదీ మీకు తెలుసు ప్రభువా. ప్రతి కుటుంబ అవసరమును యేసుక్రీస్తు నామములో మీరు తీర్చండి నాయన. ప్రతి ఒక్కరిని నాయన, వారు కలిగిన శోధనలను, బాధలు, వేదనలో నుండి ప్రతి కుటుంబాన్ని విడుదల కలుగు చేయండి ప్రభువా. ప్రతి బిడ్డకు విడుదల కలుగు చేయండి ప్రభువా. యేసు నాయనా, నీ కృపతో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాను తండ్రి. కడవరి దినాల్లో ప్రభువా, భయముతో, భక్తితో ప్రతి ఒక్కరూ మీ పాద సన్నిధిలో మెలగలిగినట్లుగా కృప దయచేయండి నాయన. ఈ భయంకరమైన దినాలు ప్రభువా, అయ్యా, ఎక్కడ శాంతి సమాధానము లేదు. ఇదిగో ప్రభు, మరలా 3వ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం ఆయత్తమవుతుంది. అయ్యా, మీరు ఏమైతే నాయన చెప్పారో ఆ సమస్తం జరుగుతోంది. మీరు అక్కడ ముంగుర్తులు జరుగుతున్నాయి తండ్రి. అయ్యా, మేము భయపడి భయము నుండి భయభక్తులు కలిగే కృప ఆయన మా అందరికీ దయచేయమని కోరుచూ ఉన్నాం. భయము నుండి ప్రభువా మేము జీవించే కృప దయచేయండి. ఈ పరిస్థితులను చూసి అయ్యా, ఈ సంభవములను చూసి ఇదిగో నా ప్రభు వస్తున్నాడని నీకోసరము నాయన మేము సిద్ధపాటు కలిగి జీవించే కృప దయచేయమని కోరుచూ ఉన్నాను. యేసుదేవా, ఈ యొక్క అనుదిన ఆహారము నాయనా వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని దేవా, నీ కోసము బ్రతికే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని అభిషేకించమని యేసు నామమున పేట వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రాలు. ఈ 29వ తేదీ 30వ తేదీ 4వ నెల 24వ సంవత్సరం అనగా ఈ నెల ఆఖరి దినానికి మనం వచ్చేసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలలో దేవుడు 29 దినాలు మనల్ని కాచి కాపాడాడు. ఎంతో ఆశీర్వాదకరమైన కృపలతో, దీవెనలతో ఆయన మనల్ని నింపి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంకీర్తన 27వ సంకీర్తన మొదటి వచనం చదువుతున్నాను, వినండి. యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. హల్లెలూయా. చూడండి, దావీదు మహారాజు అంటాడు, నా దేవుడు నాకు వెలుగు రక్షణ ఉన్నాడు, నేనెవరికి భయపడాలా? నన్ను రక్షించేవాడు నా దేవుడు. చీకటిలో గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయములకు నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు. కాబట్టి దేవుడు నాకు వెలుగు రక్షణ ఉన్నాడు, నేనెవరికి భయపడదును. నేనెవరికి భయపడను. భయపడవలసిన అవసరత లేదు. కారణం, నా ప్రభు నాకు వెలుగు
రక్షణ అయి ఉన్నాడు. చీకటి నా దరికే చేరదు. వెలుగు ఎక్కడ నివాసం ఉంటుందో, వెలుగు ఎక్కడికైతే వెళ్తుందో చీకటి పారిపోతుంది వెలుగును చూసి. ప్రియులారా, ఇక్కడ వెలుగు అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి? చీకటి అంటే సాతానుగాడు. చీకటి అనగానే సాతాను. వెలుగు అంటే ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు నా ప్రభు. ఏమన్నాడు? నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నా పాదములకు వెలుగుగాను, నా త్రోవకు వెలుగుగాను, నా పాదములకు దీపముగాను ఉండు నీ వాక్యం అంటాడు దావీదు మహారాజు. కాబట్టి ప్రియులరా, దావీదయ్య చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. అయితే మానవుడు ఈ దినాల్లో భయంతో జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు భయమే. నీకు ఆ భయం లేకుండా ఉండాలంటే, నువ్వు భయపడకుండా ప్రభువులో జీవించాలి. ధైర్యంగా ఉండాలంటే దేవుడు ఫస్ట్ నీకు వెలుగుగా ఉండాలి. రెండవది ఆయన రక్షణగా ఉండాలి. మూడవది ఆయన నీ ప్రాణ దుర్గంగా ఉండాలి. నీ ప్రాణానికి ఆయనే దుర్గం. నీ చుట్టూ ఆయన ఒక దుర్గంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎవరికి వెరవవు, అనగా ఎవరికి నువ్వు భయపడవు. ఆయన అంటాడు, ఆయన నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వేరెత్తును. మన ప్రాణానికే ఒక దుర్గంగా ప్రభు ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రాణ భయమే కదా మానవుడికి ఎక్కువ. ఈ లోకంలో భయములన్నింటిలో కంటే భయంకరమైన భయం ప్రాణ భయం, మరణ భయం. ఈ ప్రాణానికి ఆయన దుర్గంగా ఉన్నప్పుడు ఇక నీకు భయం ఎందుకు? కాబట్టి ప్రియులరా, దేవుని కలిగి జీవిద్దాం. ఈ నెలలో 29 దినాలు ఆ దేవదేవుడు మనల్ని కాచి కాపాడాడు. నెల చివరి దినములో మనము కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి స్తుతి చెల్లించాలి. ఈ భయంకరమైన ఎండలు, ఈ భయంకరమైన వాతావరణంలో ఆ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ నెలాఖరి కృతజ్ఞత కూడికలో మేము మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఈ నెలంతా నాయన మా కుటుంబం పట్ల, మా జీవితం పట్ల, నా పట్ల, నా సంఘం పట్ల, నా బిడ్డల పట్ల నీవు చేసిన ఆ మేళ్ళన్నిటికీ ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములని ఈ నెల ఆఖరి దినములో ఆ దేవదేవునికి మనం స్తుతి చెల్లించాలి. దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యంగా జీవించండి. ఎప్పుడు ఆయన నా ప్రాణ దుర్గము, నేనెవరికి వెరతును. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడవలసిన పని లేదు అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను కలిగి జీవించుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనకు దయచేయను గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించుగాక. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యం నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.